హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేస్తున్నా. చూడండి, ఇలా ముందుగా అరటికాయలు పచ్చివి తీసుకొని తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు నీళ్ళు రెడీగా పెట్టండి గిన్నెలో. తర్వాత ఇలా స్లైసర్ తీసుకొని స్లైస్ చేయాలి. ఇలాగా సన్నగా చేయాలి. ఒకవేళ మంచి స్లైసర్ లేదంటే చాకుతో అయినా కానీ సన్నగా చేయండి, ఇట్లా కట్ చేయండి. తర్వాత వెంటనే ఒక 2 కాయలు తురిమిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేయాలి. అప్పుడే రంగు మారవు, లేదంటే రంగు మారి నల్లగా అయిపోతాయి. ఉప్పు నీళ్ళలో ఒక 2 నిమిషాలు నానబెట్టాలి మంచిగా. 2 నిమిషాలు అన్ని మునిగేంత వరకు ఇలా చేత్తో అని. తర్వాత మంచిగా 2 నిమిషాలు నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టాలి. నీళ్ళని వంపేసి మంచిగా విడివిడిగా ఆరబెట్టండి. విడివిడిగా ముద్దలాగా కాకుండా ఇట్లా విడివిడిగా తడంతా ఆరేలాగా మంచిగా ఆరబెట్టండి. అప్పుడే మంచిగా వస్తాయి చిప్స్. కరకరలాడేలాగా బాగా వస్తాయి. అసలు నాకైతే షాప్లో కంటే ఇంట్లో చేసిన చిప్స్ చాలా నచ్చినాయి. అవి బయట అసలు కొంచెం వేరేగా అనిపించినాయి. ఇంట్లో అయితే బయట వాటికంటే కూడా ఫ్రెష్గా అనిపించినాయి, బాగున్నాయి. అసలు టేస్ట్ చాలా బాగున్నాయి ఇంట్లో చేసిన చిప్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, అసలు నచ్చుతాయి. అలా 10 నిమిషాలు ఆరిన తర్వాత చిప్స్ ఇలా వేడి నూనెలో ఫ్రై చేయాలి. ఫుల్ పెట్టాలి, ఫ్లేమ్ సన్నగా పెట్టద్దు, ఫుల్గా పెట్టుకొని మంచిగా ఎర్రగా కాలేదాకా ఇలా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఉప్పు కారం వేయాలి. నేను ఉప్పు కారమే వేసిన, మీకు కావాలంటే మసాలా చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు. నాకు ఉప్పు కారం సరిపోతుంది, ఉప్పు కారమే నచ్చింది, అందుకని నేను ఇలా చేసిన. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఎర్రగా మంచిగా అయ్యేదాకా ఫ్రై చేసి తీసి ఉప్పు కారం చల్లండి. ఓకే, చల్లి ఇలా మంచిగా వేడివేడిగానే చల్లేసి కలపాలి. అప్పుడే ఉప్పు కారం పడుతుంది. అంతే, చిప్స్ రెడీ. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఎలా ఉన్నాయో తిని నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకే, బాయ్.